మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. అందరికీ వెండితెరపై బొమ్మ చూపించే టాలీవుడ్ కే అతను ఆన్లైన్ లో HD బొమ్మ చూపించాడు. OTTలో వచ్చిన సినిమాని వచ్చినట్లు పైరసీ చేసి కొన్నేళ్లుగా ముప్పు తిప్పలు పెడుతున్నాడు. అతనొక్కడి వల్ల టాలీవుడ్ కి 22,000 కోట్ల నష్టం వాటిల్లిందంటే ఏ రేంజ్ లో పైరసీ చేశాడో మీ ఊహకే వదిలిస్తున్నాం. అసలు ఇమ్మడి రవికి ఐ బొమ్మ వెబ్సైట్ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? టాలీవుడ్ ను గడగడలాడించిన ఆన్లైన్ ఐబొమ్మ. టాలీవుడ్ ని ముప్పు తిప్పలు పెట్టిన ఇమ్మడి రవి. ఐబొమ్మ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఇమ్మడి రవి పైరసీ అతడి ప్రొఫెషన్, ఐబొమ్మ అతని బ్రాండ్. తెలుగు సినీ పరిశ్రమకు కొన్నేళ్లుగా కంటి మీద కునుకులేదు. OTT ప్లాట్ఫామ్స్ కు దీనిని ఎలా డీల్ చేయాలో తెలియదు. అందుకే పోలీసులకు కంప్లైంట్ చేయడం తప్ప ఏం చేయలేకపోయారు. ఈ ఒక్క ఐబొమ్మ వెబ్సైట్ తో టాలీవుడ్ కు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ఐబొమ్మ బప్పం వెబ్సైట్ల వెనుక ప్రధాన సూత్రధారుడిగా ఉన్న ఇమ్మడి రవికి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, వెబ్ సర్వర్ మేనేజ్మెంట్, వీడియో ఎన్కోడింగ్, ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ లస్కులపై అపారమైన పట్టుంది. రవి తనకున్న టెక్నికల్ స్కిల్ ని పైరసీకి ఆయుధంగా మలుచుకున్నాడు. దాంతోని ఐబొమ్మ అనే వెబ్సైట్ క్రియేట్ చేశాడు. ప్రేక్షకులకు ఫ్రీగా బొమ్మ చూపిస్తూ ఇండస్ట్రీకి దిమ్మ తిరిగిపోయే నష్టాన్ని కలిగిస్తూ ఇన్నాళ్లు భారీగా డబ్బు సంపాదించాడు. ఐబొమ్మ అనేది ఇమ్మడి రవి మెదడులో అప్పటికప్పుడు పుట్టిన ఆలోచన కాదు. మార్కెట్ లో ఉన్న అవసరాన్ని అవకాశంగా మార్చుకునేందుకు వేసిన పక్కా స్కెచ్ ఇది. చట్ట విరుద్ధమని తెలిసినా రవి ఇదే రూట్ ని ఎంచుకున్నాడు. దీనికి OTT బూమ్ కూడా ఓ కారణంగా కనిపిస్తోంది. కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్ల కంటే OTT ప్లాట్ఫామ్లకు బాగా అలవాటు పడ్డారు. పదుల సంఖ్యలో OTT ప్లాట్ఫామ్స్ పుట్టుకొచ్చాయి. సాధారణ ప్రేక్షకుడు అన్ని కొత్త సినిమాలు చూడాలంటే OTTలకు వేల రూపాయలు ఖర్చు చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇది చాలా మందికి భారంగా మారింది. ఇంతకు ముందు పైరసీ అంటే థియేటర్లలో మొబైల్ ఫోన్లతో రికార్డ్ చేసిన నాసిరకం క్యామ్ ప్రింట్స్ వచ్చేవి. వాటిని చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఇష్టపడేవారు కాదు. కానీ ఐబొమ్మ అలా కాదు, అన్ని HD ప్రింట్లే. పైగా దాని క్యాప్షన్ కూడా క్లారిటీ మ్యాటర్స్ అని ఉంటుంది. అందుకే ఇంత హిట్ అయింది. OTTలకు మించిన ట్రాఫిక్ అంతా ఇక్కడే చేరింది. అన్ని OTT ప్లాట్ఫామ్స్ లోని తెలుగు కంటెంట్ ని ఒకే చోట ఉచితంగా థియేటర్ ప్రింట్ కన్నా అద్భుతమైన HD క్వాలిటీతో అందిస్తే అన్న ఆలోచనతోనే ఇమ్మడి రవి ఐడియా పుట్టింది. ఈ ఆలోచనతోనే ఐబొమ్మ బప్పం వెబ్సైట్లకు బీజం వేసింది. రవి తన టెక్నికల్ స్కిల్ ని వాడి మొత్తానికి ఓ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేశాడు. దాంతో ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేశాడు. ఐబొమ్మలో ఇతర పైరసీ సైట్ల మాదిరిగా నాసిరకంగా ఉండేది కాదు. దాని సక్సెస్ కు కారణం ఆపరేటింగ్ స్టైల్ కూడా ఒకటి. ఎలాంటి సినిమా అయినా సరే OTTలో రిలీజ్ అయిన కొన్ని గంటల్లో రవి అండ్ టీమ్ ఆ ప్లాట్ఫామ్ సెక్యూరిటీని ఫైర్వాల్ ని ఛేదించి మరీ ఒరిజినల్ 4K ఫుల్ HD ప్రింట్ ని డౌన్లోడ్ చేసి పబ్లిక్ చేసేసేవారు. ఆ భారీ ఫైల్ ని క్వాలిటీ పెద్దగా తగ్గకుండా వేగంగా స్ట్రీమ్ అయ్యేలా తక్కువ సైజ్ కి కంప్రెస్ చేసేవారు. అందువల్లే ఐబొమ్మలో కేవలం మొబైల్ డేటాతోనే వీడియోలు వేగంగా ప్లే అయ్యేవి. తక్కువ డేటా ఖర్చుతోనే డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చాడు ఇమ్మడి రవి. ఇక పోలీసులకు దొరకకుండా ఉండేందుకు సినిమా ఫైళ్లని ఇండియాలో కాకుండా ఇతర దేశాల్లో ఉన్న అజ్ఞాత సర్వర్లలో పోస్ట్ చేసేవారు. బప్పం టీవీ వెబ్సైట్ల డొమైన్ ని కూడా తరచూ మారుస్తూ ఉండేవారు. అలా టాలీవుడ్ కి జరగాల్సినంత నష్టం జరిగింది. ఇమ్మడి రవికి రావాల్సినంత లాభం వచ్చింది. ఐబొమ్మ వల్ల తెలుగు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, OTT సంస్థలకు కనీ విని ఎరుగని నష్టం వాటిల్లింది. ఎట్టకేలకు ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఐబొమ్మ ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వెబ్సైట్ నిర్వాహకుడైన ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూకట్పల్లిలో అరెస్ట్ చేశారు. రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు రాగానే పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. కరీబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ లో ఉంటూ రవి ఈ వెబ్సైట్ నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించగా ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు. కేసు దర్యాప్తు కోసం రవిని 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టుని కోరారు. సోమవారం పోలీసుల కస్టడీ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఇమ్మడి రవి గతంలో ఓసారి దమ్ముంటే పట్టుకుండని సవాల్ విసిరాడు. చివరికి ఇప్పుడు హైదరాబాద్లోనే పట్టుపట్టాడు. ఇంత పక్కాగా సవాల్ చేసిన వ్యక్తి ఎలా దొరికేశాడు? తను క్రియేట్ చేసిన ఐబొమ్మ బప్పం వెబ్సైట్లని తానే బ్లాక్ చేసే పరిస్థితి ఎలా వచ్చింది? దిమ్మ తిరిగి బొమ్మ ఎలా బ్లాక్ అయింది?
ఐబొమ్మ ఎపిసోడ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఒకటి ఉంది. నిజానికి పేద మధ్యతరగతి ప్రజలకు ఆన్లైన్ లో ఫ్రీగా సినిమా చూపిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చాడు ఇమ్మడి రవి. సినిమాలకు భారీ బడ్జెట్, హీరోలకు 100 కోట్ల రెమ్యునరేషన్ అవసరమా అనే క్వశ్చన్ ని రైజ్ చేశాడు. అవి తగ్గించకుండా టికెట్ రేట్లు పెంచడం కరెక్టా అనే ప్రశ్న లేవనెత్తాడు. టికెట్ రేట్లు పెంచితే సామాన్యులు థియేటర్ కి ఎలా వస్తారన్నారు. పైకి ఇలాంటి సమాజోదారక స్టేట్మెంట్లు ఇచ్చిన పైరసీ దందాతో ఇమ్మడి రవి కోట్లు వెనకేసుకున్నాడు. ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్ల ద్వారా బెట్టింగ్ యాప్స్, వెబ్సైట్లు, ఆన్లైన్ గేమ్స్ ప్రమోట్ చేశాడు. కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించి పిచ్చి పిచ్చిగా డబ్బులు సంపాదించాడు. దమ్ముంటే పట్టుకోండి అంటూ సవాల్ విసిరి కూకట్పల్లి సందుల్లోనే దొరికేశాడు. బెట్టింగ్, ఆన్లైన్ గేమ్ యాప్స్ కేసి ఐబొమ్మ రవి అరెస్టుకు దారి చూపింది. ఐబొమ్మ వెబ్సైట్ లో 1xBet లాంటి వివిధ బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ యాప్స్ కి సంబంధించిన యాడ్స్ డిస్ప్లే చేసేవాడు రవి. సినిమాల కోసం ఐబొమ్మకు సైట్ ఓపెన్ చేసేవారిని బెట్టింగ్ వైపు దారిమళ్లించేలా ప్రకటనలు చేసేవాడు. దాంతో బెట్టింగ్ కంపెనీల నుంచి ఐబొమ్మ రవికి భారీగా డబ్బులు వచ్చేది. అలా బెట్టింగ్ కేసుల దర్యాప్తులో నిధుల ప్రవాహాన్ని ట్రేస్ చేస్తూ వెళ్లిన పోలీసులకు లింకు దొరికింది. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులకు రవికి మధ్య భారీ స్థాయిలో లావాదేవీలు నడిచినట్లు పోలీసులు గుర్తించారు. పాపప్ యాడ్స్, బెట్టింగ్ యాడ్స్ ద్వారా రవి నెలకు కోట్ల రూపాయలు సంపాదించాడని ఆరోపణలున్నాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇమ్మడి రవి నుంచి కీలక సమాచారం రాబట్టారు. నిందితుడు ఉపయోగించిన సర్వర్లను కూడా గుర్తించారు. శుక్రవారం విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని కుకట్పల్లిలోని రెయిన్ విస్టా ప్లాట్ లో ఉండగా అరెస్టు చేశారు. కరీబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి స్వస్థలం విశాఖగా గుర్తించారు. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం ఐబొమ్మ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు కొన్నేళ్లుగా దాదాపు 22,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. పైరసీ ద్వారా 100 కోట్లు సంపాదించిన రవికి చెందిన బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. అంతేకాదు కూకట్పల్లిలోని రవి ఫ్లాట్ నుంచి హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు, అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న సినిమాల హెచ్డి ప్రింట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐబొమ్మ వెబ్సైట్, సర్వర్ నుంచి మరికొంత సమాచారం సేకరించారు సైబర్ క్రైమ్ పోలీసులు. పనిలో పనిగా ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లను రవితోనే బ్లాక్ చేయించారు. ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఐబొమ్మపై కేసులు నమోదయ్యాయి. పైరసీ నిర్వాహకం మొత్తం ఇతనొక్కడే చేస్తున్నాడా, వెనుక ఎవరెవరున్నారు, నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉంది అనే అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. పోలీసులు రవిని అరెస్టు చేసేందుకు సిద్ధమవుతుండగానే అతనే హైదరాబాద్ లో తేలాడు. ఎక్కడో కరీబియన్ దీవుల్లో ఉండే రవి ఇప్పుడెందుకు హైదరాబాద్ వచ్చాడనేది చాలా మందిలో ఉన్న డౌట్. అతను ఇక్కడికి రావడానికి ఓ రీజన్ ఉంది. కూకట్పల్లిలో రవికి సొంత ఫ్లాట్ ఉంది. ప్రస్తుతం అందులోనే నివాసం ఉంటున్నాడు. రవికి కొంతకాలంగా భార్యతో విభేదాలున్నట్టు తెలుస్తోంది. పరస్పర అంగీకారంతో విడాకులకు కూడా రెడీ అయ్యారు. విదేశాల్లో ఉన్న రవి తన భార్య నుంచి విడాకులు తీసుకునేందుకు హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది. రవి హైదరాబాద్ వస్తున్న సమాచారాన్ని అతని భార్యే సైబర్ క్రైమ్ పోలీసులకు చేరవేసినట్టు తెలుస్తోంది. అలా పోలీసులు అతని కదలికలపై నిఘా ఉంచి పక్కా స్కెచ్ తో అరెస్ట్ చేశారని సమాచారం. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు కొన్నాళ్ల క్రితమే ఈ వ్యవహారంలో కొందరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రధాన సూత్రధారి, పాత్రధారి అయిన ఇమ్మడి రవిని కటకటాల్లోకి నెట్టారు. ఏదేమైనా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు పట్ల దర్శక నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో చట్టవిరుద్ధమైన మార్గంలో వెళ్లాడు. సినీ పరిశ్రమనే కుదిపేసి చివరికి పోలీసులకు చిక్కాడు.